మనుషుడు అనుకుంటాడు పాపంలో నాకేదో సంతోషం ఉందని, అపవిత్రతలో నాకేదో సంతోషం ఉందని. అయ్యలారా విశ్వసించండి, నీతి కలిగిన జీవితంలో మనిషికి దొరికే సంతోషం ప్రపంచంలో ఎక్కడ దొరకదు. యేసుక్రీస్తులో దొరికే సంతోషం, యేసుక్రీస్తులో దొరికే నెమ్మది ప్రపంచంలో మనిషి మరెక్కడా పొందుకోలేడు. ఏ ఆనందం బిర్యానీ తిన్నప్పుడు దొరికే ఆనందం కాదు, ప్యారడైజ్ బిర్యానీ తిన్నప్పుడు దొరికిన ఆనందం కాదు. యేసుక్రీస్తులో ఒక మనిషి చెప్పసఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందం పొందుకుంటాడు. ఎప్పుడు తెలుసా? ఆ మనిషి తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినప్పుడు. మనిషి పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుంది? పవిత్రుడైన దేవుడు 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు గనుక ఆయన రక్తముతో ఎవరైతే కడగబడతారో, కడగబడిన ప్రతి వ్యక్తి తన పాపానికి ప్రాయశ్చిత్తాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. ఏం చేస్తే మా పాపానికి నివృత్తి కలుగుతుందని ప్రపంచంలో ప్రతి మనిషి వెతుకుతున్నాడు. అందుకనే సార్, మానవాళి పాపానికి ప్రాయశ్చిత్తం కలిగేది యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా. యేసుక్రీస్తు వారి రక్తము దగ్గర మానవాళి పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుందని మనుషులు ఎరిగి కులం వద్దన్న ప్రవాహంలాగా ప్రజలు ప్రభు దగ్గరికి వస్తున్నారు సార్. యేసు ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా ఆయన సుగుణాల సంపన్నత ఆయన హత్తుకొని బ్రతకటానికి కారణమైంది సార్.